I was alone, on the island, tortured, banished, broken. I was dying. Then I fell asleep, and I saw everything. I saw the war. I saw him return. And I saw the end. He is coming. Prepare. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకం గడిచిన జన్మలను నీవు కాచి కాపాడు. ఈ జన్మ కొరకే ఎదురు చూసి ఆగస్టు మాసం 5వ తారీఖు చిన్నమందంగా బంగారు పాదం చెప్తున్నాను. అద్భుతమైన ప్రకటన గ్రంథమును మీరు మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడతారు. ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి నా ఆచరిస్తున్నాను. పరమ తండ్రి మీ శిక్షణ యేసయ్య మా చేతులు పట్టుకొని నడిపించండి. ఆత్మదేవ మా మనోనేతను వెలిగించండి. జ్ఞానము తెలివిని జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ఆస్వాదించగల హృదయములను అనుగ్రహించండి. వాక్యాన్ని గుర్తింప చేయండి. మాలో నుండి అనేకులు సువార్థికులుగా, టీచర్స్గా, స్కాలర్స్గా లేవనెత్తి రాబో జన్మల్లో మీ రాకడ పర్యంతం గొప్ప సేవ చేయటకు వాడుకలకు సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలోనికి ఇప్పుడు జాయిన్ అయినటువంటి డిగ్నిటరీస్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీరందరికంటే నేను ఎక్కువ వాడిని అనుకోవటం లేదు. కానీ మనమందరము కలిసి ఈ ప్రకటన గ్రంథంని ధ్యానించి తండ్రి మనతో మాట్లాడే ప్రతి విషయాన్ని మనమందరం కూడా పంచుకోవాలని సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించండి. అందరూ విఘ్నతతో మంచి గొప్ప సేవ చేస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు. అంటేనో ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు. నేను ఈ దినాన్ని బోధిస్తున్నాను ఎక్కువ వాడని కాదు. నేను కూడా స్టూడెంట్ని ప్రభు పాదంతో. మనమందరం కూడా అనేక విషయంలోనూ ఎక్స్చేంజ్ చేసుకొని తెలుసుకుని కొరికే వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథము అనగానే ఒకంత భయం వేసి నేనే 1998లో మారుమూసి పొందిన కొత్తలో ప్రకటన గ్రంథం చదవడానికి భయపడేవాళ్ళు. కొన్నిసార్లు ప్రయత్నం చేసి వదిలేశాను.
ఇది మనకి అర్థం కాదు అది. కానీ ప్రయత్నం చేయుట దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దీవెన అంటాను. సహజంగానే మొట్టమొదట ప్రకటన గ్రంథము చదువుదాము, విందాము రెండని పిలిచినప్పుడు అందరికి వచ్చేవి మొట్టమొదటిగా 3 ప్రశ్నలు వస్తాయి. నా 27 years ఈ పరిశుద్ధ జీవితంలో నన్ను ఎక్కడికి వెళ్ళినా అడిగిన ప్రశ్నలు ఈ 3. ప్రకటన గ్రంథము వివరణ అనేసరికి 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ఏమిటంటే, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది. ఇది ఈ రోజులలో అందరినీ వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న, క్వశ్చన్. దీనిలో ప్రపంచమంతటా కూడా 197 కంట్రీస్ కూడా 3 భాగాలుగా 3 డివిజన్స్గా విడిపోయారు. ఒకటి ప్రీ ట్రిబులేషన్ థియరీ అంటారు. నోట్ చేయండి, ప్రీ ట్రిబులేషన్ థియరీ అనగా సంఘము ముందే ఎత్తబడుతుంది. ఇది 40% ఉన్నారు. ఇది 40% ఉన్నారు. సంఘము మధ్యలో ఎత్తబడుతుంది అని 20% ఈ థియరీలో నమ్మేవాళ్ళు ఉన్నారు. మూడవది పోస్ట్ ట్రిబులేషన్ థియరీ అనగా సంఘము శ్రమల అనంతరం ఎత్తబడుతుంది అనేవారు కూడా 40% ఉన్నారు. అనగా 40:20:40. ఈనాడు దైవజనులు, ప్రొఫెసర్స్, స్కాలర్స్, సువార్థికులు, కాపర్లు అందరూ కూడా 40:20:40లోనే ఉన్నారు. సంఘం ముందే లేపబడుతుందని, మధ్యలో లేపబడుతుందని, చివరనే లేపబడుతుంది అని 3 వర్గాలుగా విడిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను, ఈ ఆన్సర్ గురించి వెతకడం కంటే ఈ ఆన్సర్ని పరిశుద్ధ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ధ్యానిస్తే మనకే అర్థమైపోతుంది అంటారు. ఆన్సర్ కోసం వెతికి నిరాశపడడం కంటే కొందరు ఒక డాక్ట్రిన్లోనో లేక ఒక సిద్ధాంతంలో కాంక్రీట్గా ఉండి తజ్మా సిద్ధాంతాలకు దూరంగా ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది కలుగుతుండవచ్చు. అందుకే నేను అంటాను, ఈ 22 అధ్యాయాలను క్షుణ్ణంగా ధ్యానిస్తే మీరే ఆ ఆన్సర్ చెప్పగలుగుతారు. ఈ 3 ఒకటి మాత్రమే కరెక్ట్, 2 తప్పు. కరెక్ట్గా వినండి. ప్రీ ట్రిబులేషన్, మిడిల్ ట్రిబులేషన్ అండ్ పోస్ట్ ట్రిబులేషన్ అని 3 థియరీస్లో ఒకటి మాత్రమే కరెక్ట్, 2 తప్పు. కనుక ఎవరిది తప్పన్నా చాలా బాధపడతారు, చాలా వేదన పడతారు, ఒక రకంగా ఇబ్బంది పడతారు కూడా మానసికంగా. నేను అంటాను, దాని విషయమై మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సిద్ధపడినటువంటి జనాంగము ఎప్పుడు ఎత్తబడినా కూడా మనం వెళతామనే ఒక ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసముతో సిద్ధపడి ముందుకు సాగాలనేది నా యొక్క విశ్వాసము, మీకు చెప్పబోయే ప్రయత్నాలు కూడా. ఎవరు ఏ విషయం చెప్పినా జాగ్రత్తగా వినండి. ఎవరు ఏ విషయం చెప్పినా ముందుగా వారే సాటిస్ఫై అవ్వాలి. ముందే లేస్తుంది అనేవారు మీరే సాటిస్ఫై అవ్వాలి, మధ్యలో లేస్తుంది అనేవారు మీరే సాటిస్ఫై అవ్వాలి, చివర లేస్తుందండి అని చెప్పేవారు మీకు మీరే సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వడం అనగా ఈ లేఖనాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయా లేవా? ఏ లేఖనమైనా మన ఎదురుగా నిలబడినప్పుడు దానికి సమాధానము మనమే వెతికి ఆలోచించుకోవాల్సిన స్థితి ఉన్నప్పుడు వాటి విషయమై దర్యావాసుల వలె వెతుక్కోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రకటన గ్రంథాన్ని అలవోకగా చదవకుండా, అలవోకగా వినకుండా పరకాయ ప్రవేశం చేసి
మనము కూడా అపోస్తుడైన యోహానుతో పాటుగా ప్రకటన గ్రంథాన్ని చూస్తూ వింటూ చదువుతూ ముందుకు సాగాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు మనకి తోడుగా పరిశుద్ధాత్మ తండ్రి ఉండి మనలను ప్రస్ఫుటంగా అలనాడు యోహాను చూపించిన రీతిలో మనకు కూడా చూపిస్తూ మనతో మాట్లాడతాడు. పోతే ఇప్పుడు సహజంగా 3 రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకటన గ్రంథాన్ని వివరించే దైవజనులందరూ కూడా 3 రకాలుగా చెప్తూ ఉంటారు. అదేమిటనగా ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. నంబర్ 1 ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్. ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అనగా ఊహాజనితమైన వివరణ. ప్రకటన గ్రంథాన్ని చదివి మన ఊహల్లోనికి వెళ్ళిపోయి ఇది ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, అలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నానని మన ఊహలతో వాటిని ఆలోచించి చెప్పే వివరణని ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అది అంత మంచి పద్ధతి కాదు. ఇది గందరగోళంలోనికి గురి చేస్తుంది. అసలు మూలం పక్కకి వెళ్ళిపోతుంది, మన ఊహలు ముందుకు వస్తాయి. రెండవది హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. నోట్ చేసుకోండి, హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇది చరిత్రాత్మక వివరణ. చరిత్రాత్మక వివరణ అనగా జరిగిపోయిన కాలములను గూర్చి మనము చదివి, ఉదాహరణకు దానియేలు గ్రంథం చదివేశామనుకోండి, జకర్యా గ్రంథము చదివేశామనుకోండి, లేక ఇర్మియా గ్రంథం అనుకోండి, అప్పుడే అయిపోయాయండి, ఇంకా ఇప్పుడు ప్రకటన గ్రంథంలో జరగవలసినవన్నీ ఇప్పుడు ఏం జరిగేటివి లేవు, అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు మనం చూసేది ఏమీ లేదు అని కూడా కొందరు హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఉదాహరణకి మీకు చెప్తాను. ఒకసారి దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? దానియేలు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. ఇది అయిపోయింది కదండి. ఆల్రెడీ ఒక రాజు, బ్రూటల్ కింగ్, సెల్యూకీల రాజు అయినటువంటి యాంటియోక్ ఎపిఫనీస్ అనే రాజు అప్పుడే పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచేశాడు. బలిపీఠం యొక్క ఒక పందిని బలి ఇచ్చి రక్తంను ఒలికించాడు. అది అయిపోయింది కదా, ఇప్పుడు దానికి విషయం ఏమి లేదు కదా అని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు బయలుదేరారు. అది కాదు. ప్రకటన గ్రంథంలో భూతకాలము ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్ కాలములు కూడా ఉన్నాయి. చూడండి, ఒకవేళ అదే అయిపోయినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అన్నాడు. కనుక ఇది జరిగిపోయింది కాదు. దానియేలు కాలంలోనే జరిగిపోతే యేసయ్య మళ్ళా చెప్పేవాడు కాదు. అనగా మరలా జరగబోతుంది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములోనికి రాబోతున్నది. అది వచ్చినప్పుడు నా రాకడ బహు సమీపంగా ఉన్నది అని
చెప్పడం జరిగింది. కనుక హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ ఒకంత అది కూడా ఇబ్బంది కలగజేసిందని చెప్తాను నేను. ఇలాంటి చాలా ముందు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముందుకెళ్తున్నాను. తర్వాత మూడవది ఫ్యూచర్ ఇంటర్ప్రిటేషన్, అనగా జరగబో సంగతుల వివరణ. ప్రకటన గ్రంథం అంతా కూడా జరగబో సంగతుల వివరణ ఎక్కువగా ఇచ్చాడు. ఇది కరెక్ట్ అయిన విధానము. మళ్ళీ చెప్తున్నాను, ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ గందరగోళానికి గురి చేస్తుంది. హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా కొంతవరకు పరిస్థితులు తెలుస్తాయి, కానీ అది కూడా అంత క్షేమకరమైనది, యోగ్యకరమైనది కాదని గ్రహించాలి. మూడవది ఇది ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషన్, జరగబో సంగతులే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు జరుగుతున్న స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి మనము వీటిని గ్రహించవచ్చు. అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఆ పరిస్థితులు ఏర్పడేంత వరకు కూడా గ్రహించడం కూడా కష్టమవుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బాప్తిస్మిచ్చి యోహాను వరకు ఆ రోజులలో ఉన్నటువంటి యూదులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వెతకడం మొదలుపెట్టారు. ఎందుకనగా ప్రవచనాలు ఉన్నాయి కనుక వెతుకుతున్నారు ప్రవచనాలను బట్టి. తీరా ఒక వ్యక్తి వచ్చి బాప్తిస్మము తీసుకోండి అని చెప్పడం కేకలు అరణ్యములో వినపడ్డప్పుడు వీళ్ళందరూ గబగబ పరిగెత్తారు. శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు. నీవు ఏలియావా అని అడిగారు. అనగా అర్థం ఏమిటంటే వీళ్ళు వెతుకుతున్నారు, ఆ వ్యక్తి కొరకు వెతుకుతున్నారు. నేను కాదన్నాడు. నువ్వు ఇర్మియావా అన్నాడు. నేను కాదన్నాడు. మరి నువ్వెవరు అంటే నేనుగానే వచ్చాను అని. అనగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములు చెప్పిన వ్యక్తిని నేనే అంటున్నాడు. అలా ఆ వ్యక్తి వచ్చినప్పుడే ఆ కాలఘట్టములను బట్టి మనము గ్రహించగలుగుతాం. అంతేకాని హిస్టరీలో జరిగిపోయినటువంటి వ్యక్తికి రాడనుకొని ప్రవచనాలను నెరవేర్చబడవని మనం అపోహలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కనుక ఈ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంతదాకా ఎందుకు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రవచన పురుషుడని మనందరికీ తెలుసు కదా. ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు లిఖించబడినటువంటి ప్రవచనాలన్నిటినీ ఎత్తుతూ ఉన్నారు. తీరా యేసయ్య వచ్చాక కూడా యేసయ్యను కూడా వెతకడానికి లేక గ్రహించడానికి వారు కూడా తడబడ్డారు. కొందరు ఇర్మియా అనుకున్నారు, మరికొందరు బాప్తిస్మిచ్చి యోహానే అనుకున్నారు, మరికొందరు ఏవో ఆ ప్రవక్త ఈ ప్రవక్త అనుకున్నారు. కానీ సరిగ్గా సమయము ఆసనమైనప్పుడు, తండ్రి యొక్క ప్రణాళిక సిద్ధపరచబడ్డప్పుడు సంభవాలు జరుగుతాయన్న సంగతిని మనం మర్చిపోవాలి. అందుకే యేసయ్యను కూడా గుర్తించలేకపోయారు. అటువంటి గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా లోతులోనికి మనం వెళ్ళబోతున్నాం. ముందుగా మీరు గ్రహించవలసింది ఏమిటనగా, ప్రకటన గ్రంథము అనేది ఉపమాన పరిభాషల గ్రంథము. చూడండి, ఉపమాన పరిభాషల గ్రంథము. ప్రకటన గ్రంథము దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గ్రంథము. ఇందులో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి కూడా అద్భుతంగా లిఖింపజేసి మనకిచ్చాడు. మనకున్నటువంటి కానానికల్ బైబిల్ చూడండి. బైబిల్ ఒకప్పుడు ఓన్లీ 64 బుక్సే ఉన్నాయి. 363లో 363 ఏడీలో కేవలము 64 పుస్తకాలే ఉన్నాయి. పరమగీతమును, ప్రకటన గ్రంథాన్ని తీసేశారు. పరమగీతం అనేది అర్థం కాక అదేదో విరహగీతమని, మనకు సంబంధించిన పుస్తకము కాదని
ప్రకటన గ్రంథం అంతా కూడా అర్థం కాని విధంగా ఉంది. కనుక ఈ 2 పుస్తకాలు అవసరం లేదని తీశారు. 300 సంవత్సరాల వరకు కూడా ఓన్లీ 64 బుక్స్ తోటే బైబిల్ గ్రంథం ఉన్నది. బట్ వేరాజ్ 393 ఏడీలో హిప్పో అనే కమిటీలో పరిశుద్ధాత్మ తండ్రి దైవజనులను ఏర్పాటు చేసి ఆత్మపూర్ణులై ఈ 2 బుక్స్ని కూడా కలపడం జరిగింది. నిజానికి మీరు జాగ్రత్తగా బైబిల్ చదివినప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని దాదాపుగా 2000 సంవత్సరాలు రహస్యంగాని ఉంచడము, సీల్ వేసి ఉంచడం జరిగింది. చూడండి, ఒక జరగబో సంభవాలను 2000 years దాన్ని దాచిపెట్టాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఎందుకనగా 2000 సంవత్సరాల క్రితమే ఇది ఓపెన్ అయితే ఎప్పటికీ అర్థం కాదు. దాని సమయం రాలేదు. ఏదైనా సమయం వచ్చినప్పుడే మనకు అర్థమవుతుందని దేవుని యొక్క వ్యూహరచనలో ఉన్నది. కాబట్టి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు చదవండి కొంచెం పెద్దగా. దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో. చాలండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. దానియేలు రికార్డ్ చేశాడు కదా. దానియేలు ఎటువంటి గొప్ప దైవజనుడో చూడండి. ఆయన 536 నుంచి మొదలుపెట్టి 536 BCలో ఉన్నవాడు. ఎండ్ వరకు చెప్తున్నాడు. 2000 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆర్మగిద్దోని యుద్ధం ఎలా జరిగిస్తాడో కూడా లిఖింపజేసిన వాడు ఎవరంటే దానియేలు. అందుకే దానియేలు చదవమని మన క్రూ మెంబర్స్ మీకు చెప్పడం జరిగింది. ఎందుకనగా చదువర్లకు కన్ఫ్యూజన్ కలగజేయబడుతుంది. అందుకే దీన్ని ముద్రించి పెట్టు, ఎవరికి అర్థం కాదు. దానియేలు రాస్తున్న తరుణంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్ కమింగే జరగలేదు, సెకండ్ కమింగ్ గురించి చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ కమింగ్ గురించి జరగందే సెకండ్ కమింగ్ ఎవరికి అర్థం అవుతుంది? ఎవరికి అర్థం కాదు. అందుకే 7-8 వచనాలు కూడా చూడండి. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము తట్టు ఎత్తి నిత్య జీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్థకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగానే సకల సంగతులు సమాప్తమగులని చెప్పాను. చూశారా, ఒక కాలము 1 year, కాలములు 2 years, అర్ధకాలము 6 months, 3.5 years తర్వాత ఇదేదో బయటకు వస్తుంది మర్మం అని చెప్తున్నాడు. ఎలాగో మనం ధ్యానించబోతున్నాం, ఇప్పుడు ఎంట్రీలోనే ఉన్నాం కనుక ఎక్కడికి వెళ్ళాడు చూడండి. టైం మిషన్లో మనం ఒకవేళ పయనించగలిగినట్లయితే ఎండ్ డేస్లోకి వెళ్ళిపోయాడు దానియేలు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 22:10. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కనుక ఇక్కడ కాలము సమీపమైంది కనుక ఇప్పుడు సీల్ చేయబడిన ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఉంచమని చెప్తున్నాడు. దానియేలు కాలములో, జకర్యా కాలములో, ప్రవక్తల కాలములలో సీల్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉండేను. ఎందుకనగా ఫస్ట్ కమింగ్ జరగలేదు, సెకండ్ కమింగ్ గురించి చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు సమయం ఆసన్నమైనది కనుక, కాలగతులు త్వరితముగా పరిగెత్తుతున్నాయి కనుక, మనం యుగాంతములోనికి వచ్చాము కనుక ఇప్పుడు మనందరికీ కూడా ఈ విషయాలను తెలియచెప్పాలని ఓపెన్ చేసి పెట్టమని చెప్పడం కనపడింది.
ఇంత గొప్ప ఆధిక్యతను యేసయ్య యోహానుకే ఇచ్చాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య పలికిన మాట ఏమిటనగా, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. చూశారా, సెకండ్ కమింగ్ గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యము బలముగా వచ్చుట మీరు చూస్తారు. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు యేసయ్య ఎదురుగా శిష్యులు ఉన్నారు. ఆనాడు ఆయన బోధలు వింటున్నటువంటి నీకులు ఉన్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఉన్నారు. వారితో పలికిన మాట ఇది. చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదేమిటి, ఇక్కడ నిల్చున్న వారిలో ప్రభురాజ్యం బలముగా వచ్చుట ఎలా చూస్తారు, ఎలా జరుగుతుంది ఇది అనుకున్నారు. మరికొందరు ఈ మాటలు పలికిన 6 రోజులకే తాబోరు కొండపైకి 3 శిష్యులను, పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని రూపాంతరం చెందినప్పుడు చూసినటువంటి ఆ దర్శనాన్ని ప్రభురాజ్యము బలముగా వచ్చుట చూసి వరకు అని చెప్పుకున్నారు. అది కాదండి, ప్రభురాజ్యం బలముగా వచ్చుటంటే యేసయ్య రూపాంతరము చెంది మహిమా శరీరములో కనపడినటువంటి యేసయ్య ప్రభురాజ్యం బలముగా వచ్చుట కాదు. ప్రభురాజ్యం బలంగా రావడం అంటే ప్రభురాజ్యం ఎలా ఉంటుందో, ప్రభురాజ్యం ఎలా వస్తుందో, అది ఎక్కడుందో, దాని పరిస్థితులు ఏమిటో, ఇవన్నీ కూడా చూసేవారు ఉంటారని చెప్పాడు యేసయ్య. దానితో మరికొందరు అనుకున్నారు, యోహాను అయి ఉండవచ్చు, యోహానికి ఒక ప్రాఫెసీ ఉన్నది అని అపోస్తుడైన యోహాను వైపు మొగ్గు చూపారు. మరికొందరైతే కైలాస మహర్షే ఈ యోహానని, ఈ యోహాను ఇంకా బ్రతికే ఉన్నాడని మొన్నటి వరకు కూడా చెప్పుకోవడం నేను విన్నాను. ఇది తప్పేనండి. ఎందుకనగా ఏ మానవుడు భూమిపైన 120 సంవత్సరాలు మించి జీవించడు అని ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివేశాం. 120 years కంటే ఎక్కువ ఎవరు బ్రతకరు. అంత మాత్రమే కాక మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్పిన యేసయ్యే లూకా సువార్త 10వ అధ్యాయం 23-24 వచనాల్లో కూడా మీలో ఎవ్వరు కూడా నన్ను చూడాలనుకున్నా, నేను మరలా తిరిగి వచ్చుట మీరు ఆశపడ్డా అది మీకు జరగదు అని చెప్పడం అక్కడ కనపడుతుంది. మీరు తర్వాత చదవండి అది. లూకా, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 verse 23 and 24. కనుక ఎవరము కూడా 120 years దాటి బ్రతకరు, కానీ మీరు చూస్తారు అని వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అనగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనము ఎరుగుటకు, మనము తెలుసుకుంటకు తండ్రి ఒక కీనిచ్చాడు. అదేమిటంటే తన దాసులకు అన్నాడు. తన దాసులకు. ఇప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నా సంఘం ఎప్పుడు లేపడుద్ది, మధ్య చివర అనే ప్రశ్నను పక్కకు పెట్టి అసలు ముందు మనం యేసయ్య దాసులమా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చెక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. యేసయ్య దాసులుగా ఉన్న వారికే ఈ ఆధిక్యతను ఇస్తున్నాడు. యేసయ్య దాసులుగా ఉండాలి అంటే అర్హతలు ఏమిటనగా యేసయ్యను తమ నోటితో, మన నోటితో రక్షకుడని, దేవుని ప్రతిరూపమని, మన కొరకే పరము నుండి దిగివచ్చిన ప్రభు అని విశ్వసించాలి.
ఆయన మన కొరకే శిలువలో వేలాడి మరణించి తన రక్తముని చిందించి ఆ వెలగల రక్తం చేత మనలను కొన్నాడని విశ్వసించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, మీరు అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారు కనుక మీరు దాసులు అవుతారు అన్న సంగతి నేను చెప్తున్నాను. అదే మాట 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా, మీరు డబ్బుతో కొన్న దాసులు కారు, అమూల్యమైన రక్తముతో కొనబడ్డ దాసులం మనం. ఇప్పుడు మనము దాసులమా కాదా? మనలో చాలా వరకు ఈ ప్రశ్న మనమే వేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో కొందరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటారు అని కూడా చెప్పాడు యేసయ్య. ఇప్పుడు మనలో కూడా చాలా వరకు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నారు. ఒకవైపు యేసు ప్రభువులకు దాసులమని చెప్పుకుంటున్నాం, మరి ఒక వైపు సిరికి, సంపదలకు, సాతాను అనుచరులుగా జీవిస్తున్నటువంటి దాసులుగా ఉంటున్నాం. ప్రభు అన్నాడు, మీరు నాకు దాసులుగా ఉన్నట్లయితే ఈ 22 అధ్యాయాలు మీకు అర్థమవుతాయి. ఈ 22 అధ్యాయాలు మీకు అర్థమవుతాయి. మీకు అర్థం అవ్వాలని నేను నా ప్రథమ శిష్యుడిగా ఎంచబడినటువంటి అపోస్తుడైన యోహాన్ని ఎన్నుకున్నాను అన్నాడు. ఆయన ఎలా అయితే ఎన్నుకున్నాడో ఈనాడు మనలను కూడా అలానే ఎన్నుకోబోతున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు మాట్లాడితే ఫ్రీగా ఉన్న వాళ్ళు మాట్లాడండి, ఎందుకంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ మీ. ఈనాడు మనల్ని కూడా పిలిచింది ఎందుకు అనుకుంటున్నారు? ఏదో కేవలం వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇంత చక్కటి ఈ మాధ్యమం ద్వారా వింటున్నది ఎందుకనగా మనలను యోహాను వలె ఏర్పరచుకొని యోహాను తన పని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము చేయవలసిన గురుతర బాధ్యతలను మన భుజస్కంధాలపై పట్టబోతున్నాడు యేసయ్య. యవనస్తులు చాలా మంది ఉన్నారు. యవనస్తులు ఈనాడు మీరు లేవాలి. అలనాడు లేచినటువంటి ఆది అపోస్తుల వలె, సువార్థికుల వలె మన పైన బాధ్యత ఉంచబోతున్నాడు. కేవలం ఏవో కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటిని సాటిస్ఫై అవుతూ జీవించడానికి కాదు. మనము కూడా మన వంతు జీవిత సాఫల్యము అంటాను చేయవలసిన బాధ్యతలు మనకున్నాయి. యోహాను ఎంతగా ప్రభువుని హత్తుకొని జీవించాడో మనకి పాస్టర్ సురేష్ గారు చెప్పారు 3 ఉపోద్ఘారాల్లో. యేసయ్య ఎదురొమ్మును ఎప్పుడు ఆనుకొని ఉండేవాడు. యోహాను తండ్రి పేరు సలోమి, జబదేయులు తల్లిదండ్రుల పేర్లు. వారు యూదా గోత్రము వారైనప్పటికీ చేపలు పట్టు వృత్తిని ఎంచుకున్నారు. మంచి ధనవంతులు, ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. ఎందుకనగా వాళ్ళ దగ్గర జీతగాళ్ళు కూడా ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. జీతగాళ్ళు కలిగినటువంటి చేపలు పట్టుకున్నటువంటి వృత్తిలో ఉన్నప్పుడు యేసయ్య పిలిచిన వెంటనే తల్లిదండ్రులను జీతగాళ్ళకు అప్పగించి యేసయ్యను వెంబడించిన గొప్ప దైవజనులు ఎవరంటే యోహాను, యాకోబు. యేసయ్య అంటే అమితమైన ప్రేమ కలిగిన వాడు యోహాను. యేసయ్య సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ సిలువ దగ్గర కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నిలబడ్డది ఎవరో కాదు, ఇదే యోహాను. మా 10 మంది పోయారు అని ఈయన ఉన్నాడు. ఈనాడు మనము కూడా ప్రభువును హత్తుకొని అమూల్యమైన రక్తం చేత కడగబడి ఆయన నామమును మన నొసటన ధరింప చేసుకొని విశ్వాసముతో జీవించినట్లయితే ఆ బాధ్యతను మనకు కూడా అప్పగించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైన సేవలు చేస్తున్నారు వారు. ప్రభువు కొరకే ఆది అపోస్తలులందరూ కూడా ఎంత సేవ చేశారో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు.
అటువంటి గొప్ప సేవ చేసి తమ ప్రాణములు సైతం ఫలముగా పెట్టేసేసి హతసాక్షులైన వారి అలాంటి కారణ జన్ముడే అపోస్తుడైన యోహాను. అలాంటి కారణ జన్ములమే మనము అని కూడా మనకి మనముగా ప్రభు పాదముల చెంత ఒక తీర్మానం తీసుకోవాలి. ఈయన ఎంత గొప్ప పరిచర్య చేశాడో ఆ రోజులలో అపోస్తుల కార్యము చదివినప్పుడు అర్థమవుతుంది. ఆ రోజులలో ఒక రోమన్ ఎంపరర్ డొమేషన్ చక్రవర్తి, నోట్ చేయండి, డొమేషన్ చక్రవర్తి యోహాన్ని పట్టి బంధించి కాగుతున్న నూనెలో వేశాడు. కాగుతున్న నూనెలో ఒక మిరపకాయ బజ్జీని వేసినట్టు వేశారు. 70% బర్నింగ్స్ తో బయటకు వచ్చాడు ఆయన. నిజానికి ఒక్క నిమిషం మీరు పరక్కాయ చేసి చూడండి, ఆయన శరీరము ఒక కళ్ళు తప్ప ఎలా కమిలిపోయి ఉంటాయో ఆలోచించండి. అటువంటి స్థితిలో డొమేషన్ చక్రవర్తి పద్మాసు లంకలో ఖైదీగా అక్కడ వేయమని చెప్పడం జరిగింది. ఈ పద్మాసు లంక టర్కీ దేశంలోని ప్రాంతం. నోట్ చేయండి. టర్కీ దేశంలోని ప్రాంతం. ఆ రోజులలో ఈ రోమన్ ఎంపరర్స్ ఆ మధ్య ఆసియా ప్రాంతం అంతా కూడా వారి యొక్క పరిపాలన ఆధిపత్యంలోనే ఉన్నాయి. మధ్య ఆసియా ప్రాంతం అంతా రోమ్ నుంచి మొదలుపెట్టి తూర్పు సైడ్ టర్కీ ప్రాంతము, ఇటు యెరూషలేం ప్రాంతము, మధ్య ప్రాంతాలన్నీ కూడా వారి ఆధీనంలోనే ఉన్నాయి. పద్మాసు లంకలో పడవేయబడ్డాడు. అప్పుడు 96 AD, 96 ADలో అతని వయసు కూడా 96. వృద్ధుడయ్యాడు, కాలిపోయి ఉన్నాడు. పద్మాసు లంకలో ఉన్నాడు, ఐలాండ్లో ఉన్నాడు. టర్కీ ఆధీనంలో ఉన్న దేశం ప్రాంతం. ఇది 3 సముద్రాలు కలుస్తున్నటువంటి ఒక సంగమం. ఒకటి ఏజియన్, నోట్ చేయండి, ఏజియన్, ఏజియన్, యుక్రెయిన్, మధ్యధరా సముద్రాలు. ఈ 3 కూడా ఒక దగ్గర కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా చూసారా, కన్యాకుమారి దగ్గర హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, అరేబియా సముద్రాలు కలుస్తాయి. అలా యుక్రెయిన్, ఏజియన్, మధ్యధర, మెడిటరేనియన్ సీ 3 కలిసే ప్రాంతంలో పద్మాసు లంకలో పడేశారు. అప్పుడు కాలము 96 AD. అక్కడ ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రత్యక్షతలు కలిగాయి యోహాను. చూడండి, ఈనాడు మనలో కూడా చాలా వరకు ప్రార్థించి నిరుత్సాహపడిన వారు మనలో ఉన్నారు. నిరుత్సాహపడకండి. తండ్రి తగు సమయంలో మనకి ఇవ్వవలసిన గిఫ్ట్స్ అన్ని సిద్ధపరిచే ఉంచాడు.
తాను మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినటువంటి ఆ గిఫ్ట్ ఆయనకి ఇక్కడ కలగబోతుంది. పద్మాసు లంకలో ఉన్నాడు. అక్కడ ఆయన 2 years ఉంటాడు, 96, 97. ఆ తర్వాత 98 ADలో నెర్వా అనే చక్రవర్తి, నెర్వా అనే చక్రవర్తి రిలీజ్ చేసేస్తాడు. తనలో ఏమి లేదు, అనవసరంగా ఎందుకు ఇచ్చారనేసి. డొమేషన్ చక్రవర్తి అరెస్ట్ చేస్తే నెర్వా చక్రవర్తి రిలీజ్ చేస్తే అక్కడ నుంచి పద్మాసు నుంచి ఎఫెస్కు పెడతాడు. ఇది కూడా నోట్ చేయండి. పద్మాసు నుంచి డైరెక్ట్గా ఎఫెస్కు పెడతాడు. 98లో ఎఫెస్లో ఉంటాడు. ఆ రోజులలో రోమ్ 2 క్యాపిటల్ సిటీస్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతములలో నిలబడి తన గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ జరిపిస్తున్నారు. ఒకటి నోట్ చేయండి, ఎఫెసు. 2 పెర్గము. ఈ 2 సిటీస్ని రోమన్ ఎంపరర్స్ ఆ ప్రాంతములలో క్యాపిటల్ సిటీస్గా ఏర్పరచుకొని పరిపాలన జరిగిస్తున్నారు. ఒకటి ఎఫెసు, 2 పెర్గము. ఈ 2 కూడా చూసారా, సార్వత్రిక సంఘంలో 2 చర్చెస్ అక్కడనే ఉన్నాయి. ఈ తర్వాత చెప్తాను మీకు. ఒకటి ఎఫెసు, 2 పెర్గము. ఇంగ్లీష్లో పెర్గమం అని ఉంటుంది, పెర్గము. అందుకే ఈయన క్యాపిటల్ సిటీకి వెళ్ళాడు 98లో అక్కడ ఉండి అద్భుతమైనటువంటి 4 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త 98లోనే రాశాడు, ఎఫెస్ ప్రాంతం నుంచి. మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రికను కూడా 98లోనే ఎఫెస్ ప్రాంతంలో నుంచే రాశాడు. వృద్ధుడయ్యాడు. చూడండి, ప్రభు యొక్క సువార్తను మత్తయి 41లో రాస్తే, మార్కు 60లో రాస్తే, లూకా 56లో రాస్తే, యోహాను 98లో రాశాడు. ఆత్మపూర్ణుడై అప్పటి సంభవాలన్నిటినీ కూడా అత్యున్నతమైన రీతిలో పొందుపరిచాడు. అందుకే యోహాను సువార్త చాలా అద్భుతంగా ప్రభువుని గురించి వివరించినటువంటి సువార్త అని చెప్పవచ్చు. యోహాను సువార్తనే మనం పక్కగా జరిపినట్లయితే త్రిత్వం మనకు అస్సలు అర్థం కాదు. అంత అద్భుతమైన పుస్తకాన్ని తండ్రి అతని చేతనే లిఖింపజేశాడు. ఈనాడు యోహాను సువార్త లేకపోతే త్రిత్వం అర్థం కాదు. అందుకే చూడండి, యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండేన వాక్యము, దేవుడై ఉండేన వాక్యము, దేవుని యొద్ద ఉండేన ఆ వాక్యము, మొదట దేవుని యొద్ద ఉండేన ఆ వాక్యము ద్వారా సమస్తము సృష్టించబడినవని ఆ మాటలు మనం చదవకపోతే ఆ వాక్యం ఎవరో మనకు అర్థం కాదు. అదేవిధంగా ఆ సువార్త లేకపోయినా, ఈ ప్రకటన గ్రంథము లేకపోయినా మనకు బైబిల్ అసలు అర్థమయ్యేదే కాదు. అందుకే తండ్రి తన బిడ్డలను ఎప్పుడు కాపాడుకుంటాడు. ఈనాడు మనము కూడా ఈ కార్యాలు జరిగించడానికేనేమో జీవింపు చేస్తున్నాడని ఎప్పుడు అనుకుంటాను. నా హెల్త్ కండిషన్ ఏం బాగలేదు, అయినప్పటికీ తండ్రి నన్ను ఎందుకు జీవింపు చేస్తున్నాడు అనగా ఈ విషయాలు నన్ను చెప్పాలని, నాతో జరిగించాలని తండ్రి యొక్క చిత్తమై ఉన్నదని భావిస్తున్నాను. చిన్ననాడే ఒకవేళ మోషే చనిపోయి ఉంటే మనకి 6 పుస్తకాలు అందుబాటులో ఉండేటివి కావు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోబు గ్రంథాలు, ఇవన్నీ కూడా ఆయన 3 నెలలప్పుడే చనిపోయి ఉంటే తోరా, ధర్మశాస్త్రము, యోబు గ్రంథాలు మనకు అందుబాటులోకి వచ్చేవి కావు. అదేవిధంగా 96లోనే డొమేషన్ చక్రవర్తి కాలంలోనే అపోస్తుడైన యోహాన్ చనిపోయి ఉంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 5 పుస్తకాలు మనకు అందేవి కావు.
కనుక ఈనాడు మనము కూడా ఇక్కడ లేకపోతే మనతో జరిగించవలసిన కార్యాలు మనపై ఉంచాడు కనుక మనము తండ్రికి అవసరమై ఉన్నాము. మనము కూడా దేవుని యొక్క కార్యార్థమై ఉన్నామని తలంచాలి, భావించాలి. ఆయన ఊహా ప్రపంచంలో మనం ఉన్నాము కనుకనే ఇప్పుడు మనం వింటున్నాం. మన చేత అద్భుతమైన కార్యాలు జరిగించాలని తండ్రి యొక్క ప్రణాళిక. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోనికి వెళుతున్నాం. ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ఉపోద్ఘాతమే అని చెప్తున్నాను. ఆది కాలంలో కూడా నోవాహు ఓడను తయారు చేసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అపహసించారు. ఏంటి 3 అంతస్తుల ఓడెందుకు, ఇక్కడ సముద్రం లేదు, నది లేదు, ఏమి లేదు, పిచ్చి పట్టిందా, 8 మంది కలిసి ఎందుకు చేస్తున్నారు అని హేళన చేశారు. అయినా ఆయన దేవుని యందు లక్ష్యం నుంచి, విశ్వాసం నుంచి తన పనిని జరిగించుకుంటూ పోయాడు. మరి ఈనాడు తండ్రి మనకు అదే విధమైనటువంటి సువార్త పరిచర్య జరిగించడానికే ఈ గూగుల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా, వైఫై ద్వారా ప్రపంచమంతటా కూడా ప్రకటించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి అలనాడు నోవాహు ఓడ లాంటిది ఈనాడు మన ముందున్నటువంటి ఈ శాటిలైట్ ద్వారా అనుకరించబడినటువంటి ఈ గొప్ప గూగుల్ మీట్ని నేను భావిస్తున్నాను. ఈనాడు చూడండి, ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో మనమందరము కూడా వింటున్నాం. ఆన్లైన్లో సర్వ ప్రజలకు దేవుడు ఈ మాధ్యమం ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. చాలా వరకు వింటున్నారు. ఇంకా మీరు అద్భుతంగా ఇంకా మున్ముందు ప్రకటిస్తారు, అనేకులను మీరు రక్షిస్తారు. ప్రకటన గ్రంథం అంటే పలానా వారి దగ్గరికి వెళ్ళండి, వారు చెప్తారు. నేను రోజులు రాబోతున్నాయి. ఎందుకనగా తండ్రి ఓపెన్ చేశాడు, స్క్రీన్ని ఓపెన్ చేశాడు. అందుకే మనల్ని పిలిచి కొంతమంది మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అనేక విషయాలు అదే యోహాను 98లో 5 పుస్తకాలు రాసిన తర్వాత క్రీస్తు శకం 100లో ఆయన మరణించాడు. ఎఫెస్లోనే మరణించాడు. అతని టోంబ్ ఇంకా ఎఫెస్ పట్టణంలో ఉంది. ఆయనతో పాటు మరియ తల్లిని కూడా అక్కున చేర్చుకొని, తన ఇంట చేర్చుకొని, తాను మరణించే వరకు కూడా మరియమ్మను తన తల్లిగా భావించిన వాడే యోహాను. మరియ తల్లి యొక్క సమాధి కూడా ఎఫెస్లోనే ఉన్నది. ఈ రోజులలో సొంత తల్లిదండ్రులు పట్టించుకొని జనాంగం మనం బయలుదేరాం. కానీ చూడండి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సిలువలో పలికిన మాటలు పట్టుకొని తను మరణించేంత వరకు కూడా వదిలిపెట్టినటువంటి గొప్ప దైవజనుడు ఎవరంటే యోహాను. తను తాను శ్రమల పాలైపోయి సావు బ్రతుకుల మధ్య కూడా ప్రకటన గ్రంథాన్ని రాశాడు. 4 పుస్తకాలు రాశాడు. ఆ తర్వాత యేసయ్య అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చాడు. మనకు కూడా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చి చదువుకొని సిద్ధపడండి అని ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మనం చాలా వరకు ఏం చేస్తున్నాం, 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు చదివేసేసి 66 పుస్తకాలు వదిలిపెట్టేస్తుంటాం. కానీ 65 పుస్తకాల యొక్క సారము, 65 పుస్తకాల్లో ఉన్న ప్రవచన నెరవేర్పే 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథము. ఇది ఒక రకంగా క్లైమాక్స్ అని చెప్పవచ్చు. దీని తర్వాత ఇక ఏ స్టోరీ లేదు. తండ్రి కార్యాలన్నీ ముగించవేయబడతాయి. ఏ విధంగా ఆదాము అవ్వలు అలనాడు ఏదైనా వనంలో ఉండి 100 సంవత్సరాలు సుఖమయ జీవితాన్ని జీవించి ఆజ్ఞను ఉల్లంఘించి బయటకు వచ్చినటువంటి వారు ఏ విధంగా మరల ప్రభు రాజ్యములోనికి వెళ్ళాలో తెలుసుకున్న కొరకే ఇచ్చినటువంటి బుక్సే 65 బుక్స్తో నిండినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథము. చివరి గ్రంథము ద్వారా ఆ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం.
కనుక ప్రియులారా, ఆరంభించబోతున్నాం కనుక పరిశుద్ధాత్మని ఇన్వైట్ చేసి, ప్రభువా మాకు సహాయం చేయండి, మేము క్రీస్తు దాసులము, యేసయ్య దాసులము, మీరు మా మధ్యలోనికి రండి, మా మనోనేత్రములు వెలిగించండి. ఈ గ్రంథాన్ని మీరే లిఖింపజేశారు కనుక మీరే మాకు తెలియచేస్తేనే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది. మా హృదయాలలో ఇనప పగరుతో లిఖించినట్టుగా లిఖించండి. మరలా బోధించడానికి కావలసిన జ్ఞాపక శక్తిని కూడా అనుగ్రహించండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దేవుని విషయములను పరిశుద్ధాత్ముడే మనకి తెలియజేస్తాడు. ఎందుకనగా ఇవన్నీ దేవుని విషయాలు, ప్రభువు లిఖించే విషయాలు. మన లౌకిక ఆత్మతో వివేచించలేదు. వాటిని వివేచించాలంటే దేవుని యొక్క ఆత్మ తండ్రి నడిపింపు ఉండాలి. కనుక వీ హ్యావ్ టు ఇన్వైట్ హోలీ స్పిరిట్ గాడ్. ఈ ప్రకటన గ్రంథం చదివినప్పుడల్లా ఆత్మ తండ్రిని మీరు ఇన్వైట్ చేయండి. ఈ సచ్ ఏ వండర్ఫుల్ లవింగ్ గాడ్, ఈజ్ అవర్ కంఫర్టర్. 12వ వచనం చదవండి, మొదటి కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలండి. దీనికి కావలసిందల్లా ఆత్మ తండ్రి నడిపింపు మాత్రమే. పెద్ద చదువులేమక్కర్లేదండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, లేకపోతే నేను ఏమైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నా, లేకపోతే ఉన్నతమైన చదువులు ఉండాలన్నా. నో 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 నో. ఆ లెక్కను చూస్తే యోహాను పామరుడు, విద్య లేని పామరుడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఆయన ఏం చదువుకున్న వాడేం కాదు. ఈ బుక్ని సిరియా భాషలో రాశాడు. తర్వాత తండ్రి ఇచ్చినటువంటి గొప్ప తలాంతులతో, గిఫ్ట్స్తో ఎదిగిపోయిన వాడు. తండ్రి నిత్యం వారితో మాట్లాడుతున్నాడు, నిత్య దర్శనాలతో మాట్లాడుతున్నాడు. ప్రతి నిత్యం ఇంటరాక్ట్ కలిగి ఉంటున్నారు యేసయ్యతో, పరిశుద్ధాత్మ తండ్రితో, పరమ తండ్రితో. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యమును కూర్చున్నదని మొదలు పెడతాడు. ఆ తండ్రితో మాకు కలిగినటువంటి ఆ అభినవ భావ సంబంధముతో అంటాడు. అనగా దే ఆర్ హ్యావింగ్ వెరీ మచ్ ఫ్రెండ్షిప్ విత్ ది ట్రినిటీ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడితో సాంగత్యము కలిగినటువంటి వాడు, స్నేహము కలిగినటువంటి వాడు. ఈనాడు ఇప్పుడు మనం కూడా 2 చేతులను కొంచెం దయచేసి పైకెత్తుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆత్మ తండ్రి వైపు చూస్తూ, పరిశుద్ధాత్మ దేవ, ఇంతవరకు మేము ఉపోద్ఘాతాలు విన్నాం. పరమ తండ్రి శక్తి చేత, యేసయ్య నడిపింపులో ఉపోద్ఘాతాలు విన్నాం. ఇప్పుడు మీరు మా మనోన్నతులను గుర్తించండి. ఇక్కడ నుండి మీరే మాతో మాట్లాడారు. మేము అనేక విషయాలు చూడబోతున్నాము, వినబోతున్నాము, ధ్యానించబోతున్నాము. మెటఫారికల్లీ, అలగారికల్లీ ఉన్న విషయాలు మేము డిసెక్షన్ ద్వారా పరిశీలించబోతున్నాము. మాకు తెలియజెప్పండి, మాకు తెలియజెప్పండి. మాతో మాట్లాడినాం. ఈ ప్రకటన గ్రంథము అంతము వరకు కూడా 22nd చాప్టర్ వరకు మీరే వివరించాలి. మీ తోడు మాకు కావాలి. మీ బంగారు పాదములు బుద్ధుడు మమ్మల్ని సత్య మార్గంలో నడిపించండి. మీ బంగారు పాదములు బుద్ధుడు ప్రార్థిస్తున్నాము ఆత్మ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చూడండి, ఇది కూడా ప్రకటన గ్రంథములో ఉన్న 3 వచనాలు, 1, 2, 3 వచనాలు కూడా పరిశుద్ధాత్ముడే ఉపోద్ఘాతముగా లిఖింపజేశాడు. నేను ఎల్లుండి క్లాసులో చెప్తాను. ఇవి కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి తొలి పలుకులే. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు అనగా సుప్రీం గాడ్ యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అదేమిటంటే తన దాసులకు తెలియచేయాలంటే దేవుడు యేసయ్యకి చెప్తున్నాడు, నా దాసులకు నీవు తెలియచేయాలి అని. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే తన దూత ద్వారా అనగా తన ఏంజెల్ ద్వారా ఒక వర్తమానాన్ని పంపించాడు. ఎవరికి? అపోస్తుడైన యోహాను. అప్పుడు అపోస్తుడైన యోహాను వాటిని మనకు సూచిస్తున్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా? ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఈ రిథము మీకు ఇంకా అద్భుతంగా నేను మీకు వివరిస్తాను. టూకీగా చెప్పాలంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఒక దూతను ఏర్పాటు చేసి అపోస్తుడైన యోహాను ద్వారా మనకు ఈ 22వ అధ్యాయాన్ని వివరించబోతున్నాడు. ఎందుకని అనగా పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయి. భూమిపైన పరిస్థితులు మారిపోయాయి. 197 దేశాల్లో దుర్భరమైన పరిస్థితులు వచ్చేశాయి. శాస్త్రీయ విజ్ఞానం ఎంతగా పెరిగిందో అంత చీకటి కూడా పెరిగిపోయింది. ప్రపంచ యుద్ధాలు పొంచి ఉన్నాయి. మనము ఊహించనటువంటి అణ్వాయుధాలను ఏర్పరచుకొని యుద్ధముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒకవైపు ఇన్ఫ్లేషన్తో వస్తువులన్నిటి ధరలు పెరిగిపోయాయి. ప్రతి దేశంలో పోటీతత్వం పెరిగిపోయింది. మనుషులలో పోటీతత్వాలు పెరిగిపోయాయి. ప్రేమ అనే మాట ఎప్పుడో ఎగిరిపోయింది. మనం ఎటుపోతున్నామో తెలియని స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నాము. ఒక తుఫాన్లో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాము. అటువంటి తరుణములో దేవుని లేఖనం ఏమైనా పలుకుతుందో తెలుసా? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని దేవుని వాక్కు మనకు వినపడుతుంది. ఇలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పబోయేవి, నేను చూపించబోయేవి, నేను నా దాసుడైన అపోస్తుడైన యోహానికి చూపించే ఈ సంభవాలు త్వరలో జరుగుటకు సిద్ధంగా ఉన్నాయి కనుక మీరు తెలుసుకోండి అని లేఖనం మనతో మాట్లాడుతుంది. అప్పుడు 2వ వచనంలో ఏమనుంది? దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో యోహాను ఇక రాయడం మొదలు పెడుతున్నాడు. ఏమని? దేవుని వాక్యమును గూర్చి, దేవుని వాక్యం అనగా వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ డే చెప్తాను, నేను థర్స్డే చెప్తాను. దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారి సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవ వచనంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. మళ్ళీ చదువుతున్నాను. సమయము సమీపించినది కనుక
మనమందరం కూడా ఒక స్ట్రెస్ లోనికి వెళ్ళిపోయాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడో ఎదిగాము, ఏమో చేస్తున్నాం అనుకుంటూ ఊబిలో కూరుకుపోతున్న సమయంలో ఈ ప్రవచన వాక్యాలు చదువువారు ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. వాటిని విని ఇప్పుడు వింటున్నాం. ఇంతవరకు చదివారు, ఇప్పుడు మనం వింటున్నాం. వాటిలో వ్రాయబడిన సంగతులను గ్రహించిన వారు మనం గ్రహిస్తున్నాం. ధన్యులు ధన్యులు ధన్యులు. ఇప్పుడు మనం ఏం చెప్పండి, అందరు కూడా చెప్పాలి. మనం ధన్యులము 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 ధన్యులము. ఎందుకనగా వాటిని చదివాము, ఆ ప్రవచన వాక్యాలు చదివాము, వాటిని వింటున్నాము, వాటిని గైకొంటున్నాం. స్టార్ట్ అయింది. తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ తండ్రి మన మధ్యలోనికి వచ్చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని చెప్తాడు. వినడానికి మనకి చెవులు ఉండాలి చాలు. చెవి గలవాడు వినుడు కాక. చదవడం అయిపోయింది, వినడం జరుగుతుంది, గైకొనడం జరుగుతుంది. మత్తయి సువార్త 5:3-11 వచనాల్లో అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, కొండ మీద ప్రసంగంలో 9 ధన్యతలు ఉన్నాయి. ఆ 9 ధన్యతలకు క్లైమాక్స్ ఈ ధన్యత. అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం చదివితే ఈ ధన్యత వాటికి క్లైమాక్స్. ఆ 9 ధన్యతల యొక్క ధన్యతే ఇది 9వ ధన్యత, 10వ ధన్యతగా వస్తుంది మనకి. కనుక మనం ధన్యులం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుకి టైం ఇప్పుడు 9:25 అవుతుంది. 4 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం కనుక దయచేసి గమనించండి. ఈరోజు ఎంతమంది? 71 మంది జాయిన్ అయినట్టుగా ఉన్నారు. ఐ థింక్ దిస్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకనగా ఇది ఉపోద్ఘాతం 1 కనుక మరి రేపటి నుంచి ఇంకా లోతులోనికి వెళ్ళబోతున్నాం కనుక అసలు సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే లోపల పోయినవి దొరకడం కష్టం. ఒకరికి మరి ఒకరికి చెప్పండి, ఎక్కువగా విందాం, ఎక్కువగా నేర్చుకుందాం. ఈరోజు తండ్రి మనతో మాట్లాడినది ఏమిటనగా మనము ధన్యులము, మనము ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన దాసులము. ముందుగా మనము దాసులము కనుక, రెండుగా మనం ధన్యతల గుంపులోనికి వెళ్ళాము కనుక తండ్రి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. మన వైపే తండ్రి పరలోకం నుండి చూస్తున్నాడు, దేవదూతలు చూపిస్తున్నాడు. ఇదిగో ఒక చిన్న మంద, ఇదిగో ఆ దినము సమీపించుతున్న కొలది హెబ్రీ పత్రిక 10:24 వచనం ప్రకారంగా అన్ని పనులను పక్కకు జరిపి ప్రకటన గ్రంథము యుగాంతమందు జరగబో సంభవాలను ధ్యానించిన కొరకు ఒక గుంపుగా వచ్చి ఉన్నారు. పాటలతో, కీర్తనలతో, వాక్యముతో ప్రభువులను మహిమపరిచి ఉన్నాం. తండ్రి మనలను ఆశీర్వదిస్తున్నాడు. మీరు ధన్యులు, ఎందుకనగా మీరు నా దాసులు, నా అమూల్యమైన రక్తం చేత మీరు కడగబడి ఉన్నారు అని తండ్రి మనతో మాట్లాడుతున్నారు. ఆయన నామము మన నొసటన ఉన్నది. ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి నడిపించటకు మనము వెళ్ళటమే కాదు, అనేకులను నడిపించాలన్న తండ్రి యొక్క ప్రణాళికలో మనం భాగస్వామై ఉన్నాము. ప్రభువా తండ్రి, మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, మా మధ్యలో గొప్ప కార్యములు జరిగించడం కొరకు ఏర్పరచుకున్న యవన బిడ్డలను బట్టి, మరి ముఖ్యంగా పాస్టర్ సురేష్ గారు, వినయ్, సంజీవ్, రవి, సందీప్ ఎక్కువగా కృషి చేసి వారు మొదటి నుంచి ప్రభువా గ్రూపులను ఏర్పాటు చేసి అందరికీ లింక్స్ని పంపించి సకాలంలో వారు అన్ని పనులను పక్కకు జరిపి మీ కార్యములను జరిగిస్తున్నారు. మీరు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. మా మధ్యలో నడిపించిన ప్రతి బిడ్డను మీ పాదం చెప్పారు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు. ఎందుకనగా మీరు పిలిచారు కనుక మేము వచ్చాము. మీరు మాతో మాట్లాడుతున్నారు కనుక మేము వింటున్నాము. మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని వాడుకోండి.
మీరు మాకు ఇచ్చిన విశ్వాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యంలో బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ ఊపిరి మీరు అలనాడు యోహాన్ని పద్మాసలంకలో ఊపిరిని ఉంచి లిఖింపజేశారు కానీ ఈనాడు మాకు కూడా ఈ ఊపిరిని ఉంచి కుటుంబంలోని ఇచ్చి శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించినటువంటి బిడ్డలు మా మధ్యలో ఉన్నారు. అందరూ సిద్ధంగా ఉన్నారు మీ కార్యములు ధరించుకోవడం. ఒక థియోఫిలావలే ధనవంతుడు సంపన్నవంతుడు అయినప్పటికీ మీ పాదం వచ్చేంత కన్నీటితో ప్రార్థన చేసిన థియోఫిలాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మాలో ఉన్న వారు కూడా మీ బంగారు పాదం చెంత కన్నీరు మున్నీరుగా ప్రార్థన జరిపిస్తూనే ఉన్నారు. మాతో మాట్లాడిన ప్రతి మాట మీ పాదం చెంత ప్రార్థిస్తున్నారు. మా కుటుంబాలు మీరు, మేము మీ వారు. ఈ బైబిల్ స్టడీ మొట్టమొదటి ఉపోద్ఘాతము మీరు దీవించండి. రాబో వారములను దినములను మీ ప్రసన్నత మాకు మాకు ఆరోగ్యాన్ని ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా చక్కటి నడిపింపుని మీరు మాకు అనుగ్రహించండి. దూర ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వింటున్నారు. వారికి కావలసినటువంటి నెట్ని, సెల్ ఫోన్స్ని ఆర్డర్లో ఉంచి అంధకార దుష్ట సమూహం గర్జించేసే నామం మాట్లాడుతుంది. మీ కార్యములు జరిగించి మీ బిడ్డలుగా ఎదిగి మీ కార్యములు జరిగించే గొప్ప భాగ్యం మాకు సాధించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తల్లి అయిన దేవుడేమయ్యో పరిశుద్ధ మనకులో సార్వత్రిక సంఘములకు నేరు ఉండదుగా. అందరికీ వందనాలు.